నిన్న మా నాయనమ్మ సంవత్సరికం జరిపించినాం. మా అమ్మ ఒక 2 డేస్ ముందే ఫోన్ చేసి అందరు ఖచ్చితంగా రావాల్సిందే అన్నది. ఇంకా 1 డే ముందు మాత్రం కొంచెం ఎర్లీగా రండి, ఇక్కడ అన్ని పనులు ఉన్నాయి కదా, ఇక్కడ నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు అన్న. నిజంగానే మా అమ్మకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా మా తమ్ముడే అటు పోను ఇటు పోను, అవి తీసుకురాను ఇది తీసుకురాను, మా అమ్మని బైక్ మీద తీసుకురాను, ఇదే సరిపోయింది వాడికి. మేము ఎంత ఎర్లీగా రమ్మన్నా కానీ ఇక్కడ తీరా బారా అన్నీ చేసుకొని పిల్లలతోని కదిలేసరికి ఇంటి దగ్గరే 9:30 అయింది. అక్కడికి వెళ్ళేసరికి 10 అయింది అనమాట. ఇంకా 10 o'clockకి పాప మా అమ్మ ఇంకా అన్నీ అక్కడికి మోస్తూనే ఉంది. మా ఇంటి నుండి అన్నీ ఇక్కడికి తీసుకురావడం మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి. ఇక్కడ సామాన్ ఏం లేవు అనమాట మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో. అన్నీ మా ఇంటి నుండి మా అమ్మ వాళ్ళ ఇంటి నుండి తీసుకొచ్చి చేయడం అనమాట. కట్టెల పొయ్యి రన్ చేసినాం. ఇంక కట్టెల పొయ్యి మీద చేసినాం అనమాట. టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి చికెన్ కర్రీ బగారా రైస్ అయితే కట్టెల పొయ్యి మీద చేసినాం. లోపల మాత్రం స్టవ్ మీద వైట్ రైస్, సాంబారు, మటన్ కూర ఇవి చేసేసినాం అనమాట. సో